శ్రీ గురుభ్యో నమ. మన పెద్దలు చెబుతూ ఉంటారు ఏమిటంటే, ఏ పనైనా చేయడానికి మంచి చెడు ఆలోచించుకోవాలి, అలాగే తొందరపడకూడదు, నిదానమే ప్రధానము అని చెబుతూ ఉంటారు. దాని మీద భాస్కర అనేటువంటి భాస్కర శతకంలో ఒక పద్యం కూడా ఉన్నది. దానిని ఇప్పుడు మీకు వివరిస్తాను. తాలిమి తోడుతం తగవు తప్పక నేర్వరియో పొదవ్వలం బాలన సేయుగా కటం ఉపాయహీనుడు సేయనేర్చునే పాలను నీరు వేరు పరపంగ మరాళ మెరుంగుగాక మార్జాల మెరుంగునే తదురు చారు రసజ్ఞత భూన భాస్కర అంటే వివేకవంతుడు పని చేసే ముందు ఓర్పుతో మంచి చెడు గ్రహించి నిర్ణయం తీసుకుని అప్పుడు చేస్తాడు. ఎలాగంటే పాలను నీరును వేరు చేసే శక్తి హంసకు మాత్రమే ఉంది, పిల్లికి అటువంటి శక్తి లేదు. అందుకే వివేకవంతుడు ఆలోచిస్తాడు, అవివేకుడు ఆలోచనారహితంగా ముందుకు వెళతాడు. అలాంటి ఒక ఉపాఖ్యానం మహాభారతంలో కూడా ఉంది. అది ఏమిటంటే, మేధాతిథి అనే మహర్షికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతను ఎవరు ఏ పని చెప్పినా తొందరపడి చేయడు. చక్కగా ధర్మబద్ధంగా వివేకంతో ఆలోచించిన పిరపై ఆ పని నెరవేరుస్తాడు. అందువల్ల ప్రజలందరూ అతన్ని చిరకారి అని పిలుస్తారు. చిరకారి తండ్రి మేధాతిథి ఒక కారణాన భార్యపై కోపగించి కొడుకును పిలిచి, నేను తిరిగి వచ్చేలోగా మీ అమ్మను సంహరించమని ఆజ్ఞ చేసి వెళ్ళిపోయాడు. మహర్షి కుమారుడు చిరకారి తాను చేసే పనులన్నీ నిదానంగా ఆలోచించి చేసేవాడు కదా. అందువల్ల తను ఇలా ఆలోచించాడు, మా తండ్రి ఆజ్ఞను పాటించకుండా ఉండడానికి వీలు కాదు. అలాగని తల్లిని చంపడం కూడా యుక్తం కాదు. కన్న తల్లిని ఏ విధంగానైనా కాపాడాలి. ఒక విధంగా చూస్తే తల్లిదండ్రుల మధ్య ఈ పుత్రత్వం అనేటువంటిది స్వేచ్ఛ లేకుండా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ ఇరువురిలో ఎవరిని వదిలిపెట్టాలి? తపస్సు, ధర్మం, దైవం ఇవన్నీ తండ్రియే. అందువల్ల తండ్రికి ప్రీతి కలిగించేటట్లుగా నెరవేరిస్తే దేవతలందరూ కూడా ప్రీతి పొందుతారు. చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలైనటువంటి అంగాలతో కూడినటువంటి ఈ శరీరం తల్లి నుండే జన్మిస్తుంది కదా. తన బాగోగులు చూసుకోకుండా గర్భధారణ క్లేశం భరిస్తూ బిడ్డకై తల్లి పడే కష్టాలు వర్ణనాతీతం. ధర్మశాస్త్రాలు కూడా తండ్రి కంటే తల్లి గొప్పది అని చెబుతున్నాయి. తల్లి అనబడే రూపమే లోకానికంతటికీ మూల కారణం. ఎవడికి తల్లితో ఎప్పుడు వియోగం కలుగుతుందో వాడు అప్పుడే అన్ని విధాలా అసక్తుడవుతాడు. చిరకారి ఇలా బహువిధాలుగా ఆలోచించి చింతనలో ఉన్నాడు. చిరకారి తండ్రి మేధాతిథి మనస్సు బాధపడి, నేను అజ్ఞానంతో క్రోధంతో క్రూరుడనై భార్యను చంపమని పుత్రుణ్ణి ఆజ్ఞాపించి వచ్చాను. వాడు ఏం చేశాడో, అయినా వాడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడే అని దుఃఖిస్తూ ఒడివడిగా ఇంటికి తిరిగి వచ్చాడు. కుమారునితో, కుమారా, నీవు చాలా కాలము నీ తల్లి గర్భంలో ఉన్నావు. నీ ఆలనా పాలన అంతా నీ తల్లే చూసింది. నిన్ను మంచి మార్గంలో నడిపించింది. నేను కోపావేశంతో అధర్మ కార్యానికి నిన్ను ఆజ్ఞాపించాను. నీవు నీ తల్లి చేసిన సేవలు తలుచుకున్నావంటే చిరాకారి అనే నీ పేరును సార్థకమవుతుంది. బాబు, నేను ఇంతకాలం చేసిన తపస్సుకు నింద కలగకుండా, నా పుత్రుడవైనందుకు తల్లిని సంహరించకుండా
నాకు పాపభీతి అంటకుండా ధర్మాన్ని ప్రీతితో నెరవేర్చావు అని పలుకగానే కొడుకు తల్లి కూడా మేధాతిథి పాదాలకు నమస్కరించారు. అందుకే అంటారు, ఒక పని చేయాలి అంటే ఏ సందర్భంలో అయినా సరే బాగా ఆలోచించి పనులు చేసేవాడిని ఆర్యుడు అని పిలుస్తారు. అలాగ తొందరపడి పనులు చేసేవాళ్ళని అనార్యుడు అని అంటారు. మనం ఆర్యులమా అనార్యులం అవుదామా? నిర్ణయం ఏదైనా సరే మనం చేసేటువంటి పనుల్లోనే మన చేతుల్లోనే ఉంది. అంచేత ఏ పనైనా సరే నిదానంగా ఆలోచించి మరి చేయాలని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ధన్యవాదాలు అందరికీ.